వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బంజారా ప్రవచనకర్త ఎస్పీ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో 2 రోజుల నుంచి ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సింగర్ది ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదే ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక యాక్టర్ది మాధురి రాథోడ్ సంబంధించింది. అంటే ఆ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత ఏంటి అసలు ఏం జరిగింది, అసలు అమ్మాయి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అమ్మాయి ప్రొఫెషన్ ఏంటి, అమ్మాయి ఈ రేంజ్ వరకు ఈ గ్రోత్ ఇదంతా చూసిన వాళ్ళు అరే ఈ అమ్మాయి ఇలా ఎందుకు అయింది ఏంటి, అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది విషయంలో మీకు ఎంతవరకు తెలుసు, ఏమైంది అంటారు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సమాజంలో చూడండి, మీరు మంచి మందిలో చెప్పాలి, అంటే మంచి విషయాలు ఉంటే 10 మందిలో చెప్పాలి, చెడు ఉంటే చెవులనే చెప్పాలి. ఫస్ట్ ఎవరైనా మనం కావచ్చు, ఇప్పుడు మన తల్లి చెవులు ఎవరు ఉన్నా కానీ ఏదైనా తప్పు పని చేస్తే మనం ఇట్లా కాదు బిడ్డకి ఇట్లా చేయాలని ఇంట్లో చెప్తాం, కానీ 10 మందిని కూర్చుని చెప్పాం కదా ఏదైనా విషయాలు. ఇప్పుడు ఆమె తప్పు చేసింది అనుకో, ఇప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళ భార్య వచ్చింది ఎక్కడి నుంచో ఇంటికాడ నుంచో కెమెరా పెట్టుకోవాలి, వాళ్ళు యాక్చువల్లీ అక్కడి నుంచే ప్లానింగ్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు షూటింగ్ ఎట్లా పోతున్నారో అట్లా వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆమెతోటి నిజంగా ఎన్నో ఆల్బాలు చేసింది, ఒక 10-15 సాంగ్లు హిట్ సాంగ్లు వేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, సరే భార్య ఏదో ఆవేశంలో ఏదో ఊరుతా ఉన్నది, కొట్టింది అనుకో, కొట్టింది, ఈమెకు దెబ్బ కొట్టింది, పోయి వాణి కూడా కొట్టింది. తర్వాత వెనకాల నుంచి ఒక అమ్మాయి ఉన్నది, ఆమె మొత్తం ప్లానింగ్ అంతా నాకు తెలిసి మాత్రం ఆమెనే చేసింది. రాహుల్ అనుకుంటా వేరేటో. ఇప్పుడు ఏదైనా మనం ఇద్దరం ఉన్నామన్నా, ఇప్పుడు నువ్వు నేను ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, మనం ముగ్గురం ఉన్నావు. మనం లోపలికి వచ్చేటప్పుడు స్టూడియోకి ఎట్లాగో మనం లాక్ చేసేస్తాం, బయట నుంచి లోపలికి ఎవరు రాకుండా. ఇటువంటి పిచ్చి పనులు, ఇటువంటి ఫాల్తు పనులు చేసేటప్పుడు ఎవడైనా ఇంగిత జ్ఞానం లేవడైనా ఇటువంటి ఈ ఫాల్తు పని చేసేటప్పుడు ఎవడైనా ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి ఏదో చేసేటప్పుడు, ఏదైనా కనీసం లాడ్జిలో పోయేటప్పుడు కూడా తలుపు వేసుకొనే చేస్తారు ఏదైనా పిచ్చి పనులు చేస్తే. కానీ వాళ్ళు చూసిరన్న, ఇప్పుడు అందులో లోపట ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళు ఒక్క ఆమెనే కాదు, వాడెక్కడో బాత్రూమ్ అవతలు ఉన్నాడు, ఈమె ఇక్కడ ఉన్నది అని చెప్పి ఆమె ప్లానింగ్ తోటి రాహుల్ రా నేను నిజంగానే అనుకున్నా ఇదే ఉంటది, ఇదే ఉంది, నేను చూసినా అని చెప్పి అంటుంది ఆ వెనకాల ఆమె. మీరు చూడండి, ఇది దొంగది, ఇది ఇటువంటి పని, దీని ఎయిడ్స్ రోగం ఉన్నదని చెప్పి ఒక నిర్ధారణ అంత గట్టిగా చెప్తుందంటే అది ప్లానింగ్ కాదా అన్న? ఇది ఒకవేళ ఇటువంటి ఈ అమ్మాయి ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఒక మాట మాట్లాడతలేదు, తప్పు చేసిందో చేయదో భగవంతుడికి తెలుసు. అట్లా అని చెప్పి నేను మాధురి రాథోడ్ మంచోడు అని నేను అంటలేను. ఆమె తప్పు చేస్తే ఆమె వాళ్ళ భార్య అవులాగా నాకు కొడుకున్నాడు, నువ్వు నా భర్తవి, నువ్వు నన్నే ఏం పీకలేదు, ఈడికి పోయి ఏం పీకుతాడు వాడు ఇదో డమ్మీ, వాడో ఫాల్తు. వాడు తీసుకుపోయి ఈమె కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీరు, నా మొగుడు అయితే మంచోడే, ఏదైనా నాతో పర్సనల్గా అన్ని షేర్ చేసుకుంటాడని చెప్తుంది ఆమె. మరి నువ్వు శుద్ధ పూసవే కదా, ఇన్ని రోజుల సంది నీ ఇంటికాడ కూడా 5-6 సార్లు వచ్చింది అమ్మాయి, ఇప్పుడు ఒకసారి కాదు. ఆమె కూడా ఏదో చిన్న డైవర్షన్ అయింది, ఏదో ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంత కామనే కదన్నా. ఇటు డబ్బున్నోడు 100 పనులు చేసుకున్నా, 100 పిచ్చి పనులు చేసినా దొరకరు. ఈమె గరీబోళ్ళ బిడ్డ కాబట్టి ఇట్లా ఆమె చూసినావు అక్కడ నా మొగుడు మంచోడే కానీ ఆమెనే దొంగది అంటే ఇప్పుడు ఒక్క చేయితో శబ్దం వస్తుందన్న. కానీ ఇప్పుడు అంటే ఇన్ని రోజులు వీళ్ళ మొగుడు ఏం చేస్తున్నాడో ఏమో తెలుసో లేదో తెలియదు, కానీ సడన్ గా అయితే రాదుగా ఏది ఇది అదే. అందుకోసానికే వాళ్ళంతా ప్లాన్. ఇప్పుడు ఫస్ట్ ఆ వెనకాల ఉన్న ఆమెను మరి బహుశా నాకు తెలిసి నేను కూడా ఒక సింగర్గా, రైటర్గా నేను కూడా కొన్ని ప్రవచనాలలో చెప్తా ఉంటా, ఈమె వెనకాల అయితే ఒర్రుతుంది రాహుల్ అనే అమ్మాయి. యాక్చువల్లీ ఆమె లవర్ ఈమె కావచ్చు, ఈమెనే వాళ్ళ లవర్ కావచ్చు. ఏదో మీద పడిపోతున్నట్టు నాకు తెలుసు వీడు అని చెప్పి వాడు కొడుతుంది, ఈ అమ్మాయి ఆయనే కొడుతుంది. వాళ్ళ భార్య కంటే ఎక్కువ ఈమె రెచ్చిపోతా ఉంది ఆడ. అంటే ఆ ప్లానింగ్ చూసిన దర్వాజా పెట్టకుండానే లోపలికి డైరెక్ట్ తీసుకొని వచ్చింది కెమెరా తోటి ఆ అమ్మాయిని. ఇప్పుడు తప్పు చేసిందో లేదో భగవంతునికి తెలుసు, కానీ వట్టిగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసి. కానీ అప్పుడు ఆమె చెప్పిన వీడియోలో ఏంటంటే, నా మొగుడిది అసలు తప్పే లేదు, ఈ అమ్మాయి వచ్చి మీద పడుతుంది అన్నట్టు ఒక మాట అయితే వినిపించింది మనకు వచ్చిన వీడియోస్లో వీటిల్లో. అంటే ఇప్పుడు అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్, ఇప్పుడు మాధురి రాథోడ్కి ఉన్న ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఆమెకు బయట ఉన్న క్రేజ్ చూస్తే చాలా ఎక్కువ ఇతని కంటే నాకు తెలిసినంత వరకు. ఏదో కలిసి పాటలు చేసినంత వరకు ఓకే, కానీ అయితే మొత్తం సోషల్ మీడియాలో చూపించినా బయట చూపించినా కూడా తప్పంతా ఈ అమ్మాయిది అన్నట్టు చూపిస్తున్నారు, కానీ అతని మీద అయితే ఫోకస్ అయితే చేయట్లే. ఆమె చెప్పడం కూడా మా హస్బెండ్ అసలు తప్పే లేదు అన్నట్టు చూపిస్తున్నట్టుంది. కానీ ఈ అమ్మాయి ఒక ఆడపిల్ల, అంటే పెళ్లి కాని పిల్ల, అన్యాయం అయిపోయినట్టే కదా ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే. ఇప్పుడు ఆమె చనిపోతే ఈ మాట చెప్పను లేదు, ఆయన ఫస్ట్ చెప్పుతోనే కొట్టాలి వాడు సాయి అనేటువంటి. వాడు ఎంత రాస్కెలు, వాడు ఎంత యూజ్లెస్ ఫెలో, నిజంగా ఫాల్తుగాడు. వాడు ఎన్నిసార్లు ఆ అమ్మాయిని కాల్ చేసి వాడిని కాల్ మోగితే ఆ అమ్మాయి ఎక్కడ దా పోయి ఉండొచ్చు. ఒక్కసారి నమ్మే నీకు వచ్చింది చిన్న ఏదో ఇప్పుడు మా ఆంటీలతో ఎవరైనా నమ్మే పోరగాళ్ళే ఎక్కడెక్కడో దూరం నవ్వుకుంటూ ఉంటారు. ఈ ఫాల్తుగా అని తెలియదు, ఆమెను తీసుకుపోయి అక్కడ దాకా తీసుకుపోయిండు. అక్కడ దాకా తీసుకుపోయినాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పిచ్చి పనులు చేసినా కానీ
ఒక్క దెబ్బ కొట్టంగానే మన పిల్లలతో వాడు లేచిపోయిండు పోయిండు ఇంటికాడనే ఏదో సర్ది పెట్టుకొని నా మొగుడు నాకే కావాలంటది. ఈ అమ్మాయి ఇప్పుడు 2 రోజుల సంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి. చచ్చిపోతే ఎవడు బాధ్యత? మేమందరం కలిసి ఒక వర్గం నుండి మేము కూడా వాని మీద SC ST కేసు పెడతాం. వాని బయటికి లాగి వాని అట్లా అనుకుంటే ఇప్పుడు తప్పు జరిగిపోయింది, చలో నువ్వు మీ ఆవిడ విడిచిపెట్టు, మరి ఈమె చేసుకో లగ్గం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిగ్గుండాలి వానికి నిజంగా. ఎంత ఫాల్తుగాడు వాడు. ఇన్ని పాటలు చేసిన ఆయన తెలియదా? ఇన్నిసార్లు బతిలాడుంటే అమ్మాయి, ఆమె సెలబ్రిటీ, ఆయన ఎంత ఆమెతోటి వీనికి ఫేమ్ వచ్చింది. వీడు కాదు ఏదో తూటి పాత్రగాడు ఏదో చేసి. ఆమె నిజంగా డి వరకు పోయిందంటే ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు అందరికి తెలుసు. ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఈ చిన్న చిన్న తొక్కుతా ఉంటారు. నా పెద్దలను ఏం లేదు. ఒక హీరో 10 మందిని పెళ్లి చేసుకున్నా తప్పు లేదు, వాడు 10 మందితో దొరికిపోయినా తప్పు లేదు. కానీ వీళ్ళనే టార్గెట్ చేసి మరీ ఇంత ఇప్పుడు ఏంటి ఇప్పుడు అమ్మాయి ఆ వీడియో ఆ దొరికిన వీడియో తర్వాత అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎవరైనా ఫోన్ చేయడం కానీ వాళ్ళ నాన్న వాళ్ళు కొంచెం తెలుస్తా ఉన్నాం మేము. నా బిడ్డ అయితే అసలు పని చేయదు, ఒకవేళ చేసినా కానీ మేమే చెప్తాను కొట్టేటోళ్ళం. గిన్ని పాటలు చేసింది, గిన్ని హిట్లు ఇచ్చింది, ఇంతవరకు ఎక్కడ ఏ మార్కు లేదు ఆమెకు. ఆమె అభిమాని ఇప్పుడు మేము కూడా చూస్తూ ఉంటాం కదా, ఆమె అంత ఎదిగిన దానికి మేము సంతోషపడతా ఉన్నాం. మరి తప్పు చేయని అమ్మాయిని ఏదో చేసిందో చేదో భగవంతు తెలుసు. కానీ కాకముందే నువ్వు బయటికి తెచ్చే సంసారాన్ని, వీడైతే 10 మందిలో తిరుగుతాడు, వీడు ఫాల్తుగాడు కాబట్టి ఇంకో ఆమెను తిరుగుతాడు, ఇలా ఈమెతోటి దొరికిండు, రేపు ఇంకో తాను దొరుకుతాడు, వాడు ఏదో నడిచిపోతుంది. వాడు మొగోడు, పశువులు అంటే పురుష జాతి, నమ్మిన వాళ్ళు బలిపైసారే కదా. ఇప్పుడు ఎవడు చేసుకోవాలి? చిన్న అమ్మాయి కలియుగంలో సొంత అక్కను తమ్ముడు బండి మీద వెళ్తా ఉంటే అబ్బా ఏముందిరా అని అనే సమాజం ఇది. ఇంత ఫాల్తు సమాజంలో ఉన్నాం మనం. ఇటువంటి అమ్మాయిని ఎంత దారుణంగా ఇచ్చేసిరన్న. కనీసానికి ఆడ ఉన్నదో తప్పు జరిగిందో జరగలో తెలియలే. కానీ వీళ్ళు కావాలని చెప్పి ఆ వెనకాల ఇద్దరు ప్లానింగ్ తోటి చేసింది. ఇది మొత్తం ప్లానింగ్ అన్న. ఒక్కసారి కావాలని అంటే ఆ అమ్మాయి అంటే ఒక ఫేమ్ వచ్చిన అమ్మాయిని ఇది కావాలని ఇరికిచ్చినట్టు అని అనుకో. 100% అన్న. ఇది ఎక్కడనో పేమెంట్ జాగాలనో లేకుంటే పాటల జాగాలనో ఎక్కడనో ఇదే జరిగి ఉండొచ్చు. అన్ని జాగాలో మనం ప్రొడ్యూసర్లు వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు కదా, అట్లా జరిగి ఉండొచ్చు. లేకుంటే అందులోనే 2-3 బెడ్లు ఉండేది కావచ్చు. కానీ ఏదో ఈమెను మొత్తానికి అయితే పాటల కాడనో ఎక్కడో రానని చెప్పి ఏదో అనగానే కొంచెం కింది మీద అయింది ఇదే. కానీ నేను నిన్న ఇంకొక వీడియో చూసాను, వాళ్ళ వైఫ్ సంథింగ్ ఏదో ఎక్కడో వీడియోలోనో ఇంటర్వ్యూలోనో చెప్పడం, మేము ఇప్పుడు అంతా అయిపోయింది, ఇంకా మాకు ఇష్యూ అయిపోయినట్టే, మీరు కూడా దాని గురించి అంటే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అవన్నీ చూస్తున్నాము, మీరు కూడా ఇప్పుడు ఇంకేం చేయొద్దు, దాని గురించి ఏం మాట్లాడద్దు, మేము సర్దుకున్నాం అన్నట్టు ఒక మాట చెప్పింది. అంటే ఇప్పుడు సర్దుకున్నాం అనే మాట చెప్పినప్పుడు మరి అమ్మాయి పరువు ఏం కావాలి? సిగ్గు లేదు ఆమెకు. ఆమె నిజంగా నాకు కూడా చెల్లె లాంటిదే, కానీ ఆమెకు నిజంగా మతి లేదు. నీ మొగుడు నీకు దగ్గర అయినాక వాడు నీ దగ్గర కాపురం చేస్తాడు, నీకు మంచిదే. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? దీనికి తీసుకో వాళ్ళ నాయన పరువు గల కుటుంబం. వాడేదో ఇప్పుడు ఈమెకి ఇండస్ట్రీలో ఏదో సోకు ఉన్నది చేసుకుంటా అంటే ఇక బిడ్డలం అంటాం, కానీ వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఆపలేము కదా. ఆమె ఏదో చేసుకుంటా పోతా ఉన్నది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎవడు? ఒక్కసారి అమ్మాయిని చూస్తే ఇప్పుడు 1కి 10 సార్లు అడుగుతారు, ఎవరితో తిరిగింది, ఇదేంది, దొరికింది కాబట్టి ఇప్పుడు ఇట్లా అయింది. దొరకని వాళ్ళు ఇంకా కొడుకులు చాలా మంది ఉన్నారు అటువంటి అందులోనే. ఇప్పుడు ఆమెకి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమెకి న్యాయం జరిగే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది 3 రోజుల సంది. నిజంగా ఆమె ఏమైనా చచ్చిపోయి ఉంటే చచ్చిపోయింది కావచ్చు, మరి ఎవరికి తెలుసు. మరి ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి ఏమైనా సపోర్ట్ కానీ ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కమ్యూనిటీ నుండి అందరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మేము కూడా రేపు పెడతాం, ఇవాళ కూడా మా ప్రెస్ మీట్ పెడతాం. ఇప్పుడు బషీర్బాగ్లో మేము వెళ్తా ఉన్నాం అందరం. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే తప్పు చేసిందో చేయకముందే నువ్వు నిర్ధారించి నువ్వు ఏదో ఏం చేయకముందే ఆ అమ్మాయిని గింట బయటకు లాగేసినావు. మళ్ళీ నువ్వు పోయి ఇద్దరిని చెప్తాను కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకుపోతే న్యాయం వాళ్ళే చేతురు కావచ్చు ఏదో ఒకటి. కానీ నువ్వే దానికి బయట బండారం పెట్టుకొని నా మొగడే మంచోడు ఇదే చెడ్డదంటే ఎంత దరిద్రం ఆమె. నిజంగా మేము వాళ్ళిద్దరు మంచోళ్ళు అయితే అయిపోయినా, వాళ్ళిద్దరే మంచిగా అయిరన్నా. ఇక్కడ ఈమె మంచిగా ఏం కాలే, ఈమె జీవితమే నాశనం అయిందా. నాకు అంత స్థాయికి వెళ్ళింది. ఒక ఢీ షో వరకు వెళ్ళిన ఆమె, అన్ని హిట్లు ఇచ్చిన ఆమె, ఫోక్ ఇండస్ట్రీ అంటేనే ఒక మాధురి రాథోడ్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆమె, 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారన్న. అయినా సరే అమ్మాయి రేంజ్ తగ్గ. మీరు ఒకసారి చూడండి శరత్ గారు, నిన్నేదో 7 లక్షల అంతమంది ఉండే, ఇప్పుడు 8 లక్షల దాకా అయ్యి ఆమెను. అంటే పెరుగుతా ఉన్నారు ఆమె అభిమానులు. తప్పు చేయలేదురా బాబు ఏదో అని చెప్పి. ఒకవేళ తప్పు చేసి ఉంటే చేయనివాడు ఎవడన్నా తెలిసో తెలియకో జరిగింది, కానీ దానికి ఆపాలే. కానీ వీళ్ళు ఇంకేదో ఇంకా ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు అన్న. నిజంగా మంచిది చుట్టలేరు, చెడుగు చూస్తలేరు. వీళ్ళంతా వీళ్ళు ఆ చావు కూడా అందులో సగం కారణం కూడా వీళ్ళదే అయి ఉండొచ్చు నిజంగా. ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మాధురి రాథోడ్ చూస్తే ఫస్ట్ నుంచి ఎలా ఉండేది? అంటే కమ్యూనిటీలో కావచ్చు, మీ ఈవెంట్స్లో ప్రోగ్రామ్స్లో, అంటే ఆవిడ అమ్మాయి ఎలా కష్టపడి వచ్చింది ఏమన్నా? బ్రహ్మాండంగా మంగళి గారికి ఎంత పేరు ఉన్నదో ఆమెకు అంతకంటే బాగా పేరు ఉన్నది. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు ఈ చుట్టుపక్కల అందరూ మా వాళ్ళు ఏంటంటే అన్న, ఒక్కసారి మీరు ఎక్కడైనా చూడండి, లాంగ్ అంటే బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. ఒక్కసారి ఆ పని చేయాలంటే అదే పిచ్చిలు ఉంటారు.
ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కర్ణాటక నుండి వాళ్ళు వచ్చి ఇక్కడనే తెలంగాణలో చాలా మంది సెట్ అయ్యారు, ఎక్కడెక్కడో బతుకుతా ఉన్నారు ఆ ఫోక్ ఇండస్ట్రీలో. ఆమె ఇప్పుడు వాళ్ళ నాన్న కండక్టర్ జాబ్, వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కజెల్లెలు కావచ్చు. ఈమె ఇదే ఫీల్డ్ లో ఉన్నది, వాళ్ళిద్దరు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ అయ్యే మందు తాగుతా అంటాడు ఇప్పుడు ఇంటికాడ, నేను చచ్చిపోతా నా బిడ్డను గింత అంటే ఎన్ని రోజులు ఎన్ని పాటలు చూసినాం మేము, లవ్ సాంగ్ చూసినాం, మంచి మెలోడీ పాట చూసినాం, అమ్మ నాన్నల గురించి చేసింది, మంచి మంచి ఎక్కడైనా హెల్పింగ్ వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది. నా బిడ్డ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే అట్లా దొరికిపోవడానికి అంటే ఏంది అంత సడలుకున్నా, అది ప్లానింగ్ కాకుండా ఏంది. మళ్ళీ వేములాడ కాడ దొరికిన అది పెద్ద ఇది ఏమన్నా టూరిస్ట్ కదా అన్న, అదేమన్నా లార్జ్ భగవంతుందే కదన్నా సన్నిధానం, అందులో ఎటువంటి పిచ్చే పాల్తు పనులు ఎవడన్నా చేస్తాడన్నా ఒకడే గింత దారుణంగా వాళ్ళు చూసిరు ఎంత ప్లానింగ్ కొద్ది ఉన్నారో. వెంబలాడాలకి ఇటువంటి పనులు చేసి తప్పు ఓన్లీ అమ్మాయి వైపే ఉన్నట్టు పోర్ట్రే చేశారేమో అనిపించింది ఆ వీడియోస్ అవన్నీ చూస్తే. ఖచ్చితంగా నా అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ నుంచి కొలాబ్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అంతే, ఏదో బడ్జెట్లోనే ఇందులోనే వస్తుంది అన్న, వేరే వాళ్ళు ఏది లేదు. పెద్ద పెద్ద హీరోలు చూసిరు కదన్నా, పైసలు ఎగ్గొట్టడానికి 100 కారణాలు ఉంటాయి. ఈ డమ్మిగాడు కూడా అదే కారణంగా ఇది చేసిరు అంతే, లేకుంటే వేరేది ఏది లేదు. 10 సార్లు నీ భార్య దగ్గరికి నీ ఇంటికి వచ్చింది, 10 సార్లు అన్నం పెట్టినావు, నాకు కూడా ఇట్లా కిస్మత్ తక్కువ అయింది, నాకు కూడా ఇంతకుముందు ఏదో ఇట్లా మిస్టేక్ అయిందాక నా పని నీ చేసుకుంటున్నా, గిన్ని పాటలు చేసేదాకా నీకు తెలియదా? అప్పుడు నువ్వు బుద్ధి చెప్పాలి కదా, లేకుంటే నువ్వే నీ మొగంతో రోజు పోవాలి షూటింగ్ అయినాక, ఎక్కడి ఏ ఆడిదానితో మాట్లాడేది ఏది నువ్వు అన్ని షేర్ చేసుకుంటావు. భోషుడికి గిదెందుకు షేర్ చేసుకోలే, అన్ని షేర్ చేసుకుంటాడట. మమ్మీ తిన్నావా, మమ్మీ పన్నావా, ఏడున్నావు, క్షణానికి నా భార్యకు ఫోన్ చేస్తానే అంటున్నావు. మరి ఈ విషయంలో ఎందుకు చేయలేదురా బై? నువ్వు నీ భార్యను నువ్వు ఎంబడి తీసుకురావాలి కదా, నువ్వు అంత శుద్ధ పూసవే, నువ్వు ఇండే కూర్చున్నావు, నీ సపరేట్ నీ లార్జ్ నువ్వు తీసుకో. ఈమెకి ఇది ఎందుకు చేసినావు, తప్పు కదా ఇది. ఇప్పుడు ఆమె ఎవరు అసలు, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోతే అన్న నిజంగా వాళ్ళ ఇల్లు కాదు కానీ అదంతా దారుణం చేస్తాం కమ్యూనిటీ, అంటే మామూలు విషయం కాదు కదన్నా, తప్పుది తర్వాత ముచ్చట, కానీ చచ్చిపోతే ఒక జీవితమే కొలాప్స్ అయింది కదన్నా. ఎవరు చేసుకుంటారు ఇప్పుడు ఆమెను? ఇంత దారుణం ఉంటుంది చూడు, బతికినంత కాలం మచ్చే ఆమెకు, ఇగో ఇంత దారుణంగా ఉన్నది ఇది. అంటే ఇప్పుడు ఫైనల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అమ్మాయి ఏమన్నా మిమ్మల్ని సంప్రదించడానికి ఏమన్నా రెడీ? ఇంకా రెస్పాండ్ కాలే అన్న, ఫోన్ చేస్తా ఉన్నాం, వాళ్ళ అమ్మ నాన్నలు చేస్తే వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు. ఇంకా అమ్మాయి ఎక్కడుందో తెలియదు. ఎందరు మాదనలో ఉన్నటువంటి సింగర్లు రైటర్లు అందరూ ఫోన్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి నేనే 100 సార్లు చేసిన ఆమెను, ఒక్కసారి కూడా అంత స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడున్నదో తెలియదు అన్న. ఏం చేయాలి? ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో అసలు అంటే ఒక క్రమశిక్షణ అనేది ఉంటుందా? అంటే ఎంతవరకు వీళ్ళు ఇప్పుడు అమ్మాయి ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా చూడొచ్చు, వాళ్ళిద్దరు కలిసి అంటే ఏమన్నా రీల్స్ ప్రమోషన్స్ చేసిన వీడియోలు కొంచెం అంటే వాళ్ళిద్దరే నిజమైన కప్పులేమో అన్నట్టు అనిపిస్తుంది చూస్తే. అసలు ఫోక్ ఇండస్ట్రీలో ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది అంటే ఎంతవరకు ఆర్ట్ వరకే ఉంటారు వీళ్ళు? తప్పకుండా. ఇప్పుడు జాను లిరి అనే అమ్మాయి తెలుసు నీకు, ఆయనతోటి ఇంకోటి పిల్లాడు ఉంటాడు మనోడు, అంటే మా కరీంనగర్, సిద్దిపేట, మా గజ్వేలి ఇదే బెల్టులు ఉంటారు మేము అంతా అటే. అంటే అక్కడ ఉన్నోళ్ళు సైడలు మీకు చూసిరు, ఇప్పుడు అన్నదమ్ములు లాగానే ఉంటారు పాపం వాళ్ళని కూడా వాళ్ళ లవరు ఆమె దగ్గర పన్నది చేసింది ఇది అదని ఫాల్తు ముచ్చట మాట్లాడి, అయినా సరే ఢీ షోలో అక్కడెక్కడో చాలా సందర్భాల్లో చెప్పిరు వాళ్ళిద్దరు అన్నదమ్ములు లాగా ఉంటారు వాళ్ళు, ఇది కాదని. అటువంటి ఇప్పుడు అమ్మాయి ఉన్నదన్న, ఇప్పుడు ఒక మొగోడు సరే ఇడిచిపెట్టిన అనుకో, ఇప్పుడు జీవితాంతం ఒక బోరుడు ఉన్నాడు. ఇప్పుడు మనకు అమ్మ నాన్న భార్య అన్నీ ఉంటేనే సంసారం వెళ్తలేదు. ఒక్కసారి కిస్మత్ తక్కువయో అని బల్పు ఎక్కువయో ఒక అమ్మాయిని ఇడిచిపెట్టిండే అనుకో, జీవితం ముందుకు పోవాలంటే ఎట్లానా ఇప్పుడు ఎవరిని ఒక ఆసర అయితే కావాలి కదా. ఇప్పుడు సాధాలంటే ఒక ఆమెను సాధలేదు కదా, అట్లా అని చెప్పి ఆమె కూడా ఎన్నో సందర్భాల్లో ఆమెను కూడా హేళన చేసిరు. నీకెందుకే ఏడో దిలీప్ దివను అట్లా నువ్వు చేసుకున్నావు కదనే, ఇది అట్లా ఇది అట్లా అంటే చూడకముందే వీడు పెట్టింది లేదు పీకేది ఏది లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు వాడు బతకడానికి కూడా ఉండాలి. ఇప్పుడు వీడు దొరకనంత కాలం వీడు మంచిగా అందరితో తిరుగుతుండు తాగుతుండు, వీనికి మంచిదే, వీనికి అందరు కావాలి. కానీ ఏదో బంధం తెగిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి జారులు ఇరిది ఏదో విడాకులు అయింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఆమె చూసుకోవాలి కదా. నువ్వేం చూస్తావు బోసుడికి? ఏమైనా పైసలు ఇస్తున్నావు నువ్వు? పోయి ఆమె టాలెంట్ ఉన్నది 10 జాగాలో నమ్ముకుంటుంది. అట్లా అని చెప్తే మొన్న సినిమా రంగంలో నన్ను పెద్ద డైరెక్టర్ కమిట్మెంట్ అడిగిండు, నేను పోయినా వద్దనందుకే నేను వచ్చేసిన అని చెప్పి ఆమె పెద్ద పిచ్చి పిచ్చి వీడియోలు చెప్తాను బయటకు వచ్చి. మరి అది నిజం కాదు అందులో, అది అడిగిందే కదా. ఇట్లా అన్నిట్లో ఉండొచ్చనా నేను అంటలేను. ఏదో ఆ కమిట్మెంట్లో ఇటువంటి పిచ్చి పనులు ఉంటాయి, ఏదో ఒక రోడ్డు చేస్తాడని అందరు చేస్తాడా? అందరు అటువంటి పిచ్చి పనులు చేయడు. ఎవడో కూడా కామంలో ఉన్నాడో లేకుంటే అది ఆ దృష్టితో చూసేటోడో, ఒకరికి ఒక బిడ్డ ఉంటే నా బిడ్డ కూడా నా ఎత్తు అయింది, నేను ఆ తప్పు చేయదురా అని అందరికీ ఉంటుంది. కానీ సరే ఆ సెక్స్ అనేది ఒక పార్టు, అదేమన్నా పెద్ద వ్యవహారం కాదు అది, అట్లుండొచ్చు. కానీ దానికే పెద్ద లాగి నిజం తెలుసుకునేదాకా అంత చిత్తర బత్తర చేస్తూ ఉన్నారు. ఆ జానులిరి కూడా ఫోక్ ఇండస్ట్రీలో అందరు ఇట్లా కాదు, నా కర్మ కూడా ఇట్లా కాలబడ్డది రాబాయ్ అని చెప్పి నేను కూడా 2-3 వీడియోలు చేసిన ఆమెది కూడా. అరే నిజాన్ని తెలుసుకొని రాబాయ్, వట్టికి ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఫేమ్ రావడానికో లేకుంటే తమ్నెల్ పెట్టడానికో వాళ్ళ వ్యూస్ పెరగడానికో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తారు. కానీ అక్కడ వాడు బలైతుండు నాశనం అవుతుంది, ఇవాళ వానికి అయింది, రేపు ఖచ్చితంగా నీకు అవుతుంది అని చెప్పి వీనికి తెలియదు.
అంటే వీళ్ళందరూ ఏదో అట్లా ఆవేశంలో చేస్తా ఉన్నారు కానీ అది తప్పు అని నా భావన అన్న. అట్లా తప్పు. ఫైనల్ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయి విషయం సంబంధించింది? ఖచ్చితంగా నా అమ్మాయి దొరికి మంచిగా ఉంటాయి. నేను కూడా ఇక్కడ నుంచి నేను అన్ని వీడియోలలో చెప్తాను, అన్ని ఇంటర్వ్యూలు చెప్పిన మాధవి రాతో నువ్వు ఎక్కడో నీకంటే పెద్ద పెద్దోళ్ళే చాలా మంది తప్పులు చేసిన ఉన్నారు బిడ్డ, నువ్వు ఏం తప్పు చేయలేదు, చేసినవో లేదో భగవంతునికి తెలుసు, కానీ వాడికి బుద్ధి వచ్చేలా వీళ్ళందరూ వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. కానీ నువ్వు ఇటువంటి పిచ్చి ప్రయోగాలు అంటే ఈ చచ్చిపోవుడు, ఇంకేదో ఈ కామెంట్లు పెట్టుడు, ఇవన్నీ వీడియోలు చూసి నువ్వు చచ్చిపోయి ఇటువంటి ఫాల్తు పని చేయకమ్మా. దయచేసి నా చెల్లెగానో నా అక్కగానో నేను వేడుకుంటున్నా, నీకు అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు, ఇటువంటి వందల వేల అవకాశాలు వస్తాయి నీకు, ఇంకా నువ్వు అద్భుతమైన స్థాయికి ఎదుగుతావు ఒక హీరోయిన్ లాగా. కానీ ఈ వీడియో ఏదో ఫాల్తుగా అడి చేసి నువ్వు నమ్మిపోయినావో, అటువంటి వాడే నిన్ను నమ్మినోడే నాశనం చేసిండు. ఈ వేదిక నుంచి తెలుగు ఛానల్ నుంచి నేను కూడా ఆమె కోరుకునేది ఏంటంటే ఇటువంటి ఏం పనులు చేసుకోకు, నువ్వు ఎక్కడున్నా రెస్పాండ్గా ఈ వీడియో చూసినా కానీ ఖచ్చితంగా మేము ఉన్నాం, నీ వెనకాల సమాజం ఉన్నది, నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేయి, మాతో మాట్లాడు, ఇంకింత నీకు అవకాశాలు అవే వస్తాయి. నీ దగ్గర టాలెంట్ ఉన్నది, ఎవడబ్బా సొత్తు కాదు. రామ్ గోపాల్ వర్మ సినిమా తీయంగానే 10 మంది గీతేంద్ర పిచ్చోడు గిట్లా తిత్తాను అంటారు, కానీ వాడేమో కూడా భయించదు, వాడు ఎట్లా తిత్తాడు గట్ట తిత్తాడు. అంటే అట్టుండారు, ప్రశ్నించే తత్వం లేకుంటే ప్రజాస్వామ్యంలో బ్రతకలేం. వీడు చెయ్యడు, వారు చేస్తాడు, కానీ చేసిన మీదనే ఎడతారు. అందుకే అర్థం భగవంతునికే నిందలు తప్పలే. అంతోటి ఇప్పుడు వసుదేవుడు అసంటోడే గాడిద కాలు పట్టిండు అని చెప్తారు, దేవుడే కదా గాడిద కాలు ఎందుకు పట్టిండంటే అవసరం వచ్చింది, అందులో మనమెంత మనసులో అని చెప్పి అంటావునా. దయచేసి నువ్వు ఈ పిచ్చి ప్రయోగాలు అంటే ఈ చనిపోడు ఇటువంటి ఏం చేసుకోకమ్మా. ఈ వేదిక నుండి నువ్వు ఖచ్చితంగా ఎక్కడున్నా అందరికి రెస్పాండ్గా మళ్ళీ నీ జీవితానికి నువ్వు కొనసాగించు. ఏదైనా కానరాంది జరిగింది అనుకో, ఖచ్చితంగా ఆ సాయిని వాళ్ళ భార్యని ఇడిచిపెట్టేదేలే.